మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఇక్కడ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకించి ఈ యొక్క ప్రార్థన కోడికకు పిలువబడినటువంటి దైవజనులు మల్లంపేట ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ బుజ్జిబాబు అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క సాక్ష్యము, ఏ విధంగా దేవునిలో నడవగలిగాడు, ఎలాగా దేవునిలోనికి వచ్చాడు అనేది ఒక గొప్ప సాక్ష్యం. 5 సంవత్సరాల తర్వాత అన్నగారికి కండ్లు పోయి కనపడక ఎన్నో ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు ఆయన్ని అసహించుకొని, బంధువులు అసహించుకొని, నువ్వెందుకు పుట్టావు, మాకు చచ్చిపో ఎక్కడో చోట పడి అని నా అనుకున్నటువంటి తల్లిదండ్రులు, తన అన్నలు, బంధువులందరూ కూడా హేళనకరమైనటువంటి మాటలు అన్నప్పటికీ కూడా ఆ సమయంలో దేవునికి సమర్పించుకొని, నాకు చూపు పోయిన తర్వాత ప్రభువా నీవు నన్ను స్వస్థపరచగలిగితే నీ సేవ చేస్తాను అని తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆయనకి చూపును అనుగ్రహించాడు. నేను చెప్పేదే కాదు, ఆయన పాస్టర్ గారు వివరంగా చెప్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో ఆ దైవజనులని ప్రేరేపణను బట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ సమయం ఆలస్యం చేయకుండా ఆ దైవజనునికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దైవజనులు పాస్టర్ బుజ్జిబాబు గారిని సాక్ష్యాన్ని పంచుకోవాలని దేవుని ప్రేమలో ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటగా దేవాది దేవునికి ఆయన చేసిన కార్యాలకు ఏమిచ్చి నేను రుణాన్ని చెల్లించలేను. మంచిది ప్రియులారా, మరి ప్రేరేపించబడి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రవికుమార్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయాలు చెల్లిస్తున్నా. ప్రియులారా, మరి నా చిన్న సాక్ష్యం, బాల్యంలో యవనంలో నేను 2 సార్లు మరణపు అంచుల్లోకి వెళ్ళాను. ఆ మరణపు అంచుల్లో నుండి దేవుడు నన్ను కాపాడిన విధానాన్ని ఈ సమయంలో ఈ స్థలంలో మీ మధ్య నిలబడటానికి కారణం దేవుని యొక్క మహాకృపని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మట్టికి మన్నైపోవలసిన నా బ్రతుకును దేవుడు ఎలాగా ఆయన కృపలో కాపాడుకుంటూ ఈ స్థితిలో ఈ స్థానం నిలబెట్టాడో, ఆయనకు మనసారా జీవితాంతం ఆయన పాదసేవ చేసుకున్న తీర్చలేనేమో అని భావించుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మాది సొంత గ్రామం మల్లంపేట, తొనకొండ మండలం దగ్గర. అయితే మా తల్లిదండ్రులు మెండెం ఆనందరావు, దానమ్మ గారు. వారికి 4 సంతానం, మగపిల్లలం, ఒక ఆడపిల్ల. ఆ పాప 5 సంవత్సరాలు ఉండి చనిపోయింది. అలాగా మేము జీవిస్తున్న దినాలలో మా తల్లిదండ్రులు రైతు పని చేసుకునేవాళ్ళు. ఇక వారి యొక్క వృత్తి జీవనాధారం కూలి పని చేసుకునేవాళ్ళు కనుక వారు పుట్టుకతోనే క్రైస్తవులు. అంటే మా అమ్మమ్మ గారు క్రైస్తవురాలు. వారి ప్రార్థన ద్వారాగా వాళ్ళు ప్రార్థనలు ఎదగటం అలా జరిగింది. ఆదివారం మందిరం అంటే ఎరగరు.
ప్రార్థన పోవాలన్న మనసు రావటం లేదు. అలా జీవిస్తున్న దినాలలో ప్రియులారా, ఒక రోజున మా తండ్రి గారు గజ్జలకొండ రైల్వే స్టేషన్లో పని ఉంటే వెళ్ళాడు. వారానికి ఒకసారి వస్తూ ఉంటాడు. మా అమ్మగారు రైతు కూలికి పనికి వెళ్ళేది. అలా మేము జీవిస్తున్న దినాలలో ఒక రోజున మా ముగ్గురు అన్నదమ్ముళ్ళం, అప్పుడు పూరి గుడిసెలు కాబట్టి ఆ అన్న పాత్రలో డేక్షల్లో బల్లి పడ్డదని మాకు తెలియదు. మేము ఆ అన్నం మధ్యాహ్నం పూట తిన్న ఒక అరగంటకి విరోచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. ఇరుగు పొరుగు వారు చూశారు. ఈ పిల్లలేంటి ఇలాగ వాంతు చేసుకుంటున్నారని వచ్చి చూశారు. కొందరైతే మా దగ్గరే ఉండి చూస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, మా తల్లిగారు పొలం పనికి వెళ్ళింది కాబట్టి ఆమెను తీసుకురావడానికి ఒకరు వెళ్ళారు. మేము అలాగనే వాంతి చేసుకుంటా ఉన్నాం. అన్నం పాత్రలో బల్లిపడ్డ విషయం కూడా మాకు తెలియదు. విరోచనలు అవుతూ ఉన్నాయి. మా అమ్మను ఒకరు వెళ్ళి తీసుకొచ్చారు. వచ్చేసరికి ముగ్గురు మూడు విధాలుగా పడ్డ స్థలంలోనే వాంతులు చేసుకుంటా ఉన్నాం. లేయలేని పరిస్థితి. పక్కకి వెళ్ళి వాంతి చేసుకోవాలన్నా, బాత్రూమ్ కూర్చోవాలన్నా లేయలేని స్థితి. అయితే ప్రియులారా, మా అమ్మ వచ్చింది, చూస్తూ ఉంది పరిస్థితి అంతా. ఇక ఆమెకు ఏమీ చేత రావట్లేదు, ఏడుస్తూ ఉంది. ఈలోపు ఆ గ్రామంలో మరి డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు. ఆ కాలంలో వారిని తీసుకొచ్చారు. ఆయన ఇంజెక్షన్లు, బాటిల్ పెడతా ఉన్నాడు. ఆయన వచ్చి ఇంజెక్షన్లు, బాటిల్ పెట్టిన తర్వాత ఒక అరగంటకు మా అన్నోళ్ళు ఇద్దరు కోలుకున్నారు. వారికి బాగానే ఉంది. అయితే నాకు మాత్రం ఆ వాంతులు, విరోచనాలు ఆగటం లేదు. ఆ డాక్టర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆయన చివరికి అన్నాడమ్మా, వారికైతే తగ్గాయి కానీ ఈ అబ్బాయికి అయితే కష్టం. ఇక ఈ అబ్బాయి బతకటం చాలా కష్టం. నా చేతనైనా ప్రయత్నం చేశాను. మీకు ఏదైనా స్తోమత ఉంటే కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోండి అన్నాడు. ఆ రోజుల్లో ఇవ్వటానికి కూడా స్తోమత లేదు కనుక ఆయన అన్నాడు, ఏదైనా మీకు బాగున్నప్పుడు ఇవ్వండి అని అన్నాడు. అయితే ప్రియులారా, ఈలోపు మా నాన్న దగ్గరికి ఇంకొకరికి వెళ్ళారు తీసుకురావడానికి. ఆ రోజుల్లో వాహనాలు లేవు కనుక మరి ఆయన తీసుకురావటం జరిగింది. మా అమ్మ ఒక పక్క కూర్చొని ఏడుస్తూ ఉంది. మా నాన్న తీసుకొచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసి, డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో ఇక నా దగ్గర కూర్చొని మరి ఏడుస్తున్నారు కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా బాగు చేసుకోవాలనే పరిస్థితి ఆలోచన చేయటం లేదు. ప్రియులారా, మొత్తానికి దేవుని కృప ఏమో, మా అమ్మమ్మ ప్రార్థన మా అమ్మకు వచ్చిందేమో. ఆ కన్నీటిలో, ఆ దుఃఖంలో మరి ఏ ప్రార్థన చేసుకుందో ఏమో తెలియదు కానీ వారు అలా ఏడుస్తున్న సందర్భంలో ప్రియులారా, ఒక అరగంటకి మరి నాకు కూడా విరోచనాలు, వాంతులు తగ్గటం ఆగిపోయాయి. దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియులారా, మరి ఆ సమయంలో దేవుని కృప లేకపోతే మట్టికి మన్నైపోవాల్సిన స్థితి. బాల్యం ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రాయంలో అప్పుడే నా జీవితం భూమి మీద ముగించవలసిన పరిస్థితి. ప్రియులారా, అలాగా కొనసాగుతున్న సందర్భంలో ఇక మా నాన్నగారు వాళ్ళు దేశం వెళ్ళారు. మొదటి స్థితి అది మరణం సంభవించటం. రెండోది వాళ్ళు దేశం వెళ్తూ ఉన్నారు. మా అన్నలను శ్రీశైలం హాస్టల్లో వేసి వాళ్ళు నన్ను 1 సంవత్సరం నాట్లకు తీసుకెళ్లారు.
అక్కడ వాళ్ళు నన్ను ఇంటి దగ్గర ఉంచి, చిన్న వయసు కదా ఇంటికాడ ఉంచి, వాళ్ళు నాట్లకు వెళ్తూ ఉన్నారు. అయితే నేను ఒక వారం రోజుల తర్వాత ప్రియులారా నాకు జ్వరం రావటం మొదలైంది. ఆ జ్వరంలో టాబ్లెట్లు వేసుకుంటున్నాను, ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను, తగ్గటం లేదు. అలాగ 4 రోజులు చూసింది మా అమ్మ. సరేలే తగ్గిపోద్దులే అని పనికి వెళ్తూ ఉన్నారు. జ్వరం మాత్రం విపరీతంగా వస్తుంది, తగ్గటం లేదు. మరి ఏమైందో ఎట్లా ఉందో నాకు అర్థం కావట్లేదు. మేము వెళ్ళిన ఆ ప్రాంతంలో మేము ఉన్న రూము ఎదురుగా కొట్టే నీళ్ళ బోరు ఉంది ఒకటి. ప్రియులారా, గబగబా ఆ బోరు కొట్టేది, నేను గబెక్కిన దాని కింద నీళ్ళ కింద మునిగేది. ఆ వేడికి తట్టుకోలేక, ఆ జ్వరము తగ్గలేక అలా పరిస్థితులు జరుగుతున్న సందర్భంలో మా అమ్మగారు పనికి పోయేలోపు నీళ్ళు ఉండాలని డేక్షలలో, బిందెలలో నీళ్లు పెట్టుకునేది. ప్రియులారా, ఆ నీళ్లు కూడా నేను నెత్తిన పోసుకుని అరికాల వరకు తడుపుకునేది, ఆ వేడికి తట్టుకోలేక. అలా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు మా అమ్మ ఇంటి దగ్గరుండి, వీడు ఎందుకు ఇలా నీళ్ళు పోసుకుంటున్నాడు, ఏమైంది వీడికని గమనించింది. కానీ జ్వరం మాత్రం ఆగటం లేదు, వస్తూ ఉంది. నా కంట్లో నల్లగుడ్డు మీద రాగింజమైన పొర మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ రాగింజ పొర నల్లగుడ్డు మీద ఉన్నప్పుడు మా అమ్మ చూసి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులను, తెలిసిన వాళ్ళని అడిగితే, అమ్మా, బాబుకు అమ్మవారు పోసింది, కళ్ళల్లో నీళ్ళు వేయాలి, ఒక చిన్న కొత్త కుండ రాగులు శనగలు నీళ్ళల్లో ఉంచి 3 పూట్ల నీళ్ళల్లో ఆ నీళ్లు కళ్ళల్లో వేయాలని చెప్పినప్పుడు, ప్రియులారా, మా అమ్మ పనికి పోకుండా నా దగ్గర ఉండి 3 పూట్ల నీళ్ళు వేస్తూ ఉంది కళ్ళల్లో. కానీ ఆ రాగింజమైన ఉన్న పొర తగ్గడం లేదు. వారం రోజులు చూస్తుంది, తగ్గడం లేదు. ప్రియులారా, ఆ ముఠాలో వెళ్ళిన ఒక పెద్దావును, తెలిసినావును, అమ్మా, మరి బాబుకి ఇలా వస్తుంది జ్వరం, నీళ్ళు పోసుకుంటున్నాడు, మరి ఏందో పరిస్థితి, నేను ఇంటి దగ్గర ఉండి వేరే వాళ్ళని అడిగితే ఇలా అన్నారు, మరి నీకేమైనా తెలిస్తే కొంచెం వచ్చి చూస్తావా అన్నప్పుడు, ప్రియులారా, ఆమె బయట ఉన్నది, కడగా ఉన్నది చెప్పలేదండి. అది స్త్రీలకు తెలుసు ఆ విషయం. ఎప్పుడైతే ఆ మాట ఆమె చెప్పలేదు, ఆ మాట చెప్పకుండా ఆమె వచ్చి నా 2 రెప్పల మీద 2 ఏళ్ళు పెట్టి చూసి, ఏమీ లేదు కదమ్మా, ఏం కాదులే అన్నది. ఎప్పుడైతే ఆమె నా 2 కళ్ళల్లో 2 ఏళ్ళు పెట్టి చూసిందో, ఆ రోజు నుంచి రాగింజమైనంత పొర, కంది గింజంత లావు ఆ రాత్రికే పెరిగిపోయింది. ప్రియులారా, వేస్తూ ఉంది మా అమ్మ నీళ్ళు, 3 పూట్ల 5 పూట్ల వేస్తూ ఉంది, కానీ తగ్గడం లేదు. ఇక పెరిగిపోతూ ఉంది. నల్లగుడ్డు అనేది పూర్తిగా కమ్మేసింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇక మా అమ్మ, మా నాన్న, అది 5-6 సంవత్సరాల వయసు, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక్క మాటకిన చెప్పింటే నేను ధన్యుడినేమో, కానీ ఆమె చెప్పలేదండి. బంధువురాలే అవుతుంది. ఇక మా నాన్న, మా అమ్మ చిన్న పిల్లోడిని బంతుల్లో దుప్పట్లో నన్ను చుట్టేసుకొని బాత్రూమ్ దాంట్లోనే, పాసు దాంట్లోనే, నల్లగుడ్డు అనేది 1 నెల రోజులు కనపడలేదు. ఇక నన్ను అక్కడి నుంచి పని మానుకొని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలి,
మరి ఈ పరిస్థితి ఏందని ఆలోచన చేసినప్పుడు ఎవరో చెప్పారు, మార్కాపూర్లో చంద్రశేఖర్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళితే బాగవుతాడని. రూపాయి లేని పరిస్థితి. నన్ను తీసుకొని చిన్నపిల్లోని వల్లే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చూసి, అమ్మా మీ బాబుకి ఏం కాదు, మందుల వల్ల నయమైద్ది, అయితే 2 నెలలు హాస్పిటల్లో ఉండాలన్నప్పుడు, పిల్లారా ఒక్కొక్క పూటకు వచ్చేసి 10 సూదులు పడుతున్నాయండి. ఆహారం తినేది లేదు, ఆహారం మింగేది లేదు. 3 పూట్లకు వచ్చేసి 30 సూదులు శరీరంలో పడుతున్నాయి. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నా. ఆ డాక్టర్ గారు అన్నారు, అయ్యా ఇక తిండి వల్ల ఈ బిడ్డకు చూపు వస్తుంది, తిండి వల్ల చూపు బాగా వస్తుందని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, చేతిలో రూపాయి లేదు, తిండి ఎలా పెట్టుకోవాలి, ఎలా బాగు చేసుకోవాలని ఆలోచన చేస్తున్న సమయంలో, పిల్లారా సుండిపెంట మా తాతగారు ఆ కాలంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఉమ్మడి కుటుంబం, 2 కొడుకులు వాళ్ళకి. మరలా మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటే ఎలాగా పరిస్థితిని ఆలోచన చేసినప్పుడు, ఫోన్లు లేవు కదా, మా నాన్న వెళ్ళి అడిగాడంట, ఇట్లా ఉంది బాబుకు పరిస్థితి, మరి ఎట్లా అన్నప్పుడు ఆయన సంతోషంగా తీసుకురండి, నా మనమ నేను కాపాడుకుంటానన్నాడు. అదే స్థలంలో నుంచి వెళ్ళి ఒక 2 నెలలు మాంసము తిండి ఆ మందులు మింగుతున్న సమయంలో చిన్న చిన్నగా ఆ పొర కరగటం, మందుల ద్వారాగా తిండి వల్ల ఆ పొర అనేది కరిగిపోవటం జరిగింది. చిన్నగా మంచం పట్టుకొని, చిన్నగా గోడ పట్టుకొని నడుస్తున్న సమయం. అప్పటికి 2 నెలలైంది. పిల్లారా ఇంటికి వెళ్తే తిండి లేదు కదా, ఇక్కడుంటే వీళ్ళకు భారం అవుతాము అనని వాళ్ళు అక్కడి నుంచి రావటం జరుగుతుంది. అడిగాడు మా నాన్న, మేము వెళ్తాం, ఇంకా పిల్లోని ఏ విధంగా బాగు చేసుకుంటాం, చూసుకుంటాం అంటే మా తాతగారు అన్నాడు, అయ్యా ఇంకా 2 నెలల నుండి ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటాను కదా, నా మనవని పోగొట్టుకుంటాను అన్నాడు. ఇక మా నాన్న ఆలోచన చేసి, వద్దు మేము వెళ్తాం అని అన్నప్పుడు, ప్రియులారా ఇక మల్లంపేటకు వచ్చాము. అక్కడ నుంచి మల్లంపేట సున్నిపేట నుంచి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు బత్తెం పంపించాడు మా తాత. అక్కడి నుంచి సరుకులు కానీ డబ్బులు కానీ ఇంటి దగ్గర ఉండి అందరం తింటున్నాం, అవి కూడా అయిపోయాయి. చివరి ఒక రోజున బియ్యం లేవు, నూకలు మాత్రమే ఒక 1 కిలో ఉన్నాయి. నన్ను ఒక మంచం మీద పడుకోబెట్టారు. మా అన్నలు 2, నేను, మా అమ్మ నాన్న. అప్పుడు ఊర్లో శెట్టి గారి దగ్గర ఖాతాలు ఉంటాయి కదా, మా పెద్ద ఆయన్ని పంపించి, నాన్న ఒక వెళ్ళి 1 కేజీ బియ్యం పట్టుకురా అన్నప్పుడు, మా అన్న వెళ్తే, మీరు చాలా బాకీ ఉన్నారు, బాకీ కట్టినాక ఇస్తా అన్నాడంట. లేదు మా నాన్న ఇస్తానన్నాడు, అడిగాడంట. అంటే ఆ బాకీ కట్టిన తర్వాతనే నేను సరుకులైన బియ్యమైన ఇస్తానన్నాడు. పిల్లారా అక్కడ నుంచి మా అన్న ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాట చెప్పినప్పుడు బోర్న ఏడ్చుకుంటూ 1/2 కేజీ నూకలే మా అమ్మ వండింది. 1/2 కేజీ నూకలలో గంజి ఉంచి మా నాన్న మా అమ్మ తాగారు. మా ముగ్గురికి ఆ 1/2 కేజీలు అన్నమే భోజనం పెట్టారు. అలా జరుగుతున్న పరిస్థితులలో నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా చేసుకోవాలని ఆలోచన చేస్తున్న సమయంలో ఒక రోజున నన్ను చిన్న పిన్న వాళ్ళ మంచం మీద పడుకోబెట్టారు. అటు ఇటు మా నాన్న మా అమ్మ కూర్చొని ఆలోచన చేస్తున్నా, వీడు ఇలాగా ఉంటే మేము బతుకు తెరువు ఎట్లా, మనకు వీడు ఇలాగా ఉంటే మనము ఎట్లా జీవనాధారం కొనసాగాలని ఆలోచన చేస్తున్న సమయంలో ఆ వయసులో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మా నేను మీకు భారంగా ఉండకూడదు,
నేను మీకు భారంగా ఉండను. నన్ను తీసుకెళ్ళి ఎక్కడ బస్సు కిందనో, లారీ కిందనో, లేకుంటే ఎక్కడ అడవిలో పడేయండి. నేను మీకు భారంగా ఉండను. నా వల్ల మీరు బాధపడకూడదని ప్రియులారా ఆ సమయంలో కూర్చొని ఆలోచన చేస్తున్నారు. మా అమ్మ అన్నది, నాయన నిన్ను పోగొట్టుకుంటామా, ఈయనకి ఏదో ఒక విధంగా మేము బాగు చేసుకుంటాం, కాపాడుకుంటాం అన్నారు. అలా జరుగుతున్న స్థితిలో ప్రియులారా వయసు మీద పడుతూ ఉంది. ఇక పనులకు వెళుతూ ఉన్నారు. నాకు చూపు బాగానే ఉంది కదా, ఇక నన్ను పట్టించుకోలేదు, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అలా జీవిస్తున్న సమయంలో వాళ్ళు ఇక నన్ను పూర్తిగా మర్చిపోయారు. బాగా కనపడుతున్నాయి, చూస్తున్నారు. చాలా వరకు కొంచెం కవర్ అయింది, కొంచెం చూపు కనపడుతుంది. అలా జీవిస్తున్న సమయంలో చదువుకుంటున్నాను. పిల్లల వయసు మీద పడుతూ ఉంది. 10వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. నేను అనుకున్నాను 10వ తరగతి పాస్ అయితే ఇంకొక మెట్టు చదువులోకి వెళ్దామని అనుకున్నాను. ఆశపడ్డాను, కానీ 3 సబ్జెక్టులు పోయాయి. మరలా రాశాను, మరొక సబ్జెక్టు పోయింది. ఇంక వదిలేశాను. ఇక ఎన్నిసార్లు రాసిన ఇంతే కదా అని. ఇక 10వ తరగతి వచ్చేసరికి నా వయసు దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. మంచి యవ్వన కాలం. ఇక నన్ను మా అమ్మ మా నాన్న ఈ స్థితిలో ఈ చూపుతో కూడా నన్ను వాళ్ళతోటి పనికి తీసుకెళ్లారు. నాట్లకు, ఊరికోతలకు, లోకంలో పనికి తీసుకెళ్లారు. ఇలా ఉండి కూడా నైట్ అనక పగలనక పని చేస్తున్నాను వాళ్ళతో పాటు. ప్రియులారా అలా జరుగుతున్న కొద్ది దినాల తర్వాత నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత నేను మా మేనమామ గారు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏమైనా కొంచెం బాగైద్దేమో, ఒక కన్నన్న బాగైద్దేమో అని తీసుకెళ్ళిన తర్వాత ఉదయం హాస్పిటల్కి వెళ్తే సాయంత్రానికి బయటకు వచ్చాం. టెస్టింగ్లు చేశారు. ఇతనికి చూపు రాదు అని నిర్ధారణ చేశారు. నా జ్ఞాపకం వచ్చినాక నేను వెళ్ళాను హాస్పిటల్కి చూపించుకోవటానికి. మా అమ్మ నాన్న వదిలేశారు పూర్తిగా. అదే చంద్రశేఖర్ హాస్పిటల్ డాక్టర్ అన్నాడు, చిన్న వయసు కదా, నేనే ఆపరేషన్ చేస్తాను, కొంచెం వయసు వచ్చినాక ముదిరినాక అన్నాడు. ఇక మా అమ్మ నన్ను పట్టించుకోలేదు. వాళ్ళ పనికి వాళ్ళు వెళ్తున్నారు. రెండోది గుంటూరు శంకర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు నిర్ధారణ చేశారు, ఇతనికి చూపు రాదు, ఆపరేషన్ చేస్తే ఉన్న చూపు కూడా పోతుందని. ఎంత వేదనకరం, దుఃఖకరం. కాలోచి అయితే బాగుంటుంది కదా, ఈ దేహానికి కేంద్రం నేత్రాలే కదా, చూపే కదా అని నేను కుమిలిపోతూ ఏడ్చుకుంటూ నేను ఒక మాట అడిగాను ఆ డాక్టర్ గారిని. సార్, నేను ఈ స్థితిలో ఉన్న, నాకు ఇబ్బంది లేదు, ఒకవేళ నాకు పెళ్ళి అయితే నా పిల్లలకు కూడా ఇదే పరిస్థితి వస్తే పిల్లల గతి ఎట్లా సార్ అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, పిల్లలకి రాదయ్యా, ఇది నీ ద్వారానే ఇక్కడే ఆగిపోతుంది అన్నాడు. అట్లా ప్రయత్నం చేస్తున్న సందర్భాలలో చివరకు ఒక అవకాశం మధురైపోతున్నారని తెలిసింది. అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళు టెస్ట్ చేశారు. వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు, ఇతనికి చూపు రాదు. చూపు, ఈ పొర అనేది కళ్ళకు పెరగదు, తగ్గదు. చూపు అయితే ఈ చూపు తగ్గదన్నారు. అయినా కూడా చేయమని చెప్పాం, కానీ చేసిన తర్వాత మరలా ఎప్పుడైతే చూపు తగ్గిద్దో అప్పుడు మళ్ళా చేయాల్సి వస్తుంది అన్నారు. అలాగే ఎన్నిసార్లు చూపు తగ్గితే అన్నిసార్లు చేయాలన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, ఇలా ఉండి లోకంలో పని చేసుకొని బ్రతకచ్చు, కానీ పూర్తిగా చూపు పోతే ఎలా పరిస్థితి అని ఆలోచన చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడక్కడ నా సొంత ప్రయత్నంగా పనికి వెళ్ళాను.
ఎక్కడికి వెళ్ళినా 2 నెలలు 3 నెలలు తప్ప ఎక్కువ రోజులు ఉండటం లేదు. ప్రియులారా, నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చానో ఈవిడు ఎక్కడ ఉండలేడని బత్తాయి తోటలో జీతానికి ఉంచారు. సంవత్సరానికి 70,000 80,000 సంవత్సరానికి. అక్కడ పనిచేస్తూ ఉన్నాను. రేయనక పగలనక ఆ గడ్డిలో నీళ్లు కట్టడం పైపులతో, కాలువలలో. అలా చేస్తున్న సందర్భాల్లో ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక నా జీవితం ఇంతేనా? నేను ఇటువంటి పని చేసుకొని బ్రతకాల్సిందేనా? నన్ను ఎవరు ప్రేమించేవారు లేరా? ఇలాంటి స్థితిలో నుంచి విడిపించేవారు లేరా అని ఒకరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఒక్కనే చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాను. చనిపోతే బాగుండు. దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఇకెందుకు లోకంలో నేను చనిపోతే బాగుండు. చనిపోవాలి, ఏ విధంగానైనా నేను చనిపోవాలి. అదొక ప్రేరేపణ వస్తూ ఉంది. ఇంట్లో ఎవరికి తెలియదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నేను తీసుకున్న నిర్ణయం ఆ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కరెంటు పట్టుకొని చచ్చిపోదాం. నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఈ అంగవైకల్యం కలిగిన వ్యక్తిని ఎవరు చేరదీస్తారు అని ప్రయత్నం చేశాను. ఆ ట్రాన్స్ఫారం అంత ఉంటుంది, నేను ఇక్కడంత దూరం ఉన్నాను. దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఏదో తెలియని ప్రేరేపణ, ఎందుకు ఈ పరిస్థితి నీకెందుకు అని ఎవరో నన్ను ఆపినట్టు అనిపిస్తూ ఉంది. అలా వెనక్కి తిరిగి వచ్చాను. మరలా 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను. ప్రేరేపణ, చనిపో, నిన్నెవరు ప్రేమిస్తారు, నీవెందుకు భూమి మీద జీవించటం వ్యర్థం కదా అని ఒక ప్రేరేపణ, తలంపు. మరలా వెళ్ళాను. 2వసారి దగ్గరికి వెళ్ళాను. పట్టుకొని చనిపోదాం అని దగ్గరికి వెళ్ళినా కూడా 2వసారి అదే స్వరం, అదే ప్రేరేపణ, ఎందుకు వెళ్తున్నావు అని ఆ ప్రేరేపణతో 2వసారి కూడా తిరిగి వచ్చాను. నా సమస్య ఇంట్లో తెలియదు, ఎవరికి చెప్పట్లేదు. ఇంట్లో ఎవరు లేకుండా చూసి పురుగుల మందు తాగి చనిపోదాం. ఇలాంటి వారిని ఎవరు ప్రేమిస్తారు లోకంలోని? ఎవరు లేకుండా చూసి పురుగుల మందు డబ్బా కూడా తెచ్చిపెట్టుకున్నా. మొత్తానికి చనిపోవాలి అని నేను ఆలోచన చేస్తున్న సమయంలో, ప్రియులారా, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఏముందో తెలియదు. కానీ మొత్తానికి ఆ దేవుడు జీవము కలిగిన వాడు. ఆ 2 మరణపు అంచుల్లో నుండి నన్ను ఆయన సజీవ లెక్కలో ఉంచాడు. చప్పట్లు కొడదామా దేవునికి? దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా కొనసాగుతుంది ప్రియులారా. పొలంలోకి పనికి వెళ్తూ ఉన్నాను. ఒక రోజున మల్లంపేట రైతుల ఇళ్లలో ఒక ఆయన ప్రార్థన పెట్టడానికి వచ్చాడు. కుంట దగ్గర రాజంపల్లె బాలస్వామి పాస్టర్ గారు అని. పాటలను పడుతూ ఉన్నాయి. అప్పటి వరకు ప్రార్థన అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. యవన కాలంలో అన్నీ తిని తాగి రుచి చూడవలసిన వయసులో ఆ సమయంలో ఏదో ప్రేరేపణ. పనికి వెళ్ళి వచ్చాను. 6 గంటలప్పుడు స్నానం చేస్తూ ఉంటే ఆ పాటలు నా మనసులో పడ్డాయి. నేను అనుకున్నాను, ప్రార్థనకి వెళ్ళాలి. ఇంట్లో చెప్పాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని వెళ్ళాను. ప్రియులారా, కూర్చున్నాను. పాటలు అయిపోయి ఆరాధన అయిపోయింది. ఆరాధన చేసే సమయంలో ఆ దైవజుడు అన్నాడు, ఇక్కడెవరో ఒక వ్యక్తి చనిపోవాలని 3 సార్లు నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆ బిడ్డను రక్షించాడు, తన సేవకు పిలుచుకుంటున్నాడని ఒక ప్రవచనం చెప్పాడు. నేనైతే ఆ టైంలో లేయటానికి ధైర్యం చాలేదు. కానీ చివరిలో మీలాగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దైవజనుడి దగ్గరికి వెళ్ళి
నేనే ఆ స్థితిలో ఉంది, మరి ఆ ప్రేరేపణ నాకే కలిగింది అన్నప్పుడు ధైర్యపరిచి, దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండయా, దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పి వెళ్ళాడు. ప్రియులారా, అప్పటి నుంచి ఇంకా ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, నాకు ఎవరు లేకపోయినా నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 17:17 రాయబడి ఉంది, లోకంలో అందరికీ స్త్రీలకు మగవాళ్ళు ఉంటారు. ఏమండి, మగవాళ్ళకు ఆడళ్ళు ఉంటారు, స్నేహితులు, బాయ్ ఫ్రెండ్లని, గర్ల్ ఫ్రెండ్లని. నేను చదువుకున్న దినాలలో కూడా నాకు ఎవ్వరు లేరండి ఫ్రెండ్లు. నా ఫ్రెండు ఒక్కడే, నా స్నేహితుడు ఒక్కడే, నన్ను ఓదార్చిన వాడు ఒక్కడే, ఆయనే జీవము కలిగిన యేసయ్య. స్తోత్రం కలుగును గాక. నిజముగా నేను ఎవరిని స్నేహం చేయలేదండి. అలాగా జరుగుతున్న దినాలలో ఒక రోజున గుంటూరు నుండి ఒక దైవజనురాలు వచ్చింది మల్లంపేటకు. తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆ మైకులో ఆరాధన చేస్తూ వినపడుతుంది. నాకు తెలియకుండానే కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఏదో ప్రేరేపణ, ప్రార్థనకి వెళ్ళాలి. మేము మొదటి నుంచి ఆర్సీఎంలో ఎదిగిన వాళ్ళం. ఒక వారం పోతే ఒక వారం పోము. అలాగా పోతున్న స్థితిలో ఒకరోజు 3 రోజులు కూటాలు పెట్టారు. 3 రోజులు పాల్గొన్నాను, దేవుని వాక్యం విన్నాను. నిన్ను లోకంలో ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా ఆదరించేవాడు, ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడని ఆ 3 దినాల వాక్యాలలో అదొక్కటే నాకు అర్థమైంది. నేను చనిపోయే స్థితిలో నేను ఎవరు కాపాడలేదు, నన్ను ఎవరు రక్షించలేదు. రక్షించింది నీవే కదా ప్రభు అని బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాను. 3వ రోజు బాప్తిసం ఇస్తారు, సిద్ధపడేవారు సిద్ధపడమన్నప్పుడు ఇంట్లో కూడా చెప్పలేదండి బాప్తిసం తీసుకుంటానని. ప్రియులారా, ఆ విధంగా కొనసాగుతున్న సమయంలో ఇంటికి వచ్చి బట్టలు పెట్టుకుని ఒక జత వెళ్తుంటే మా సొంత అన్న రెండో ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నా ప్రార్థనకి వెళ్ళాను, 3 రోజులు కోటాలలో పాల్గొన్నాను, బాప్తిసం తీసుకోవటానికి వెళ్తున్నాను. బాప్తిసం అంటే ఏందో, ఎలా కట్టుబడి ఉండాలో, ఎలా స్థిరంగా ఉండాలో, ఏ తప్పు చేస్తే ఏ శాపం వస్తుందో తెలియని పరిస్థితుల్లో 22 సంవత్సరాల వయసులో బాప్తిసం అంటే ఈ రోజుల్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఆ రోజుల్లో ముందడుగు వేసానండి. అన్నాడు, నీకు ఈ వయసులో బాప్తిసం ఎందుకు, బాప్తిసం అంటే నీకు అర్థం తెలుస్తా అన్నాడు. నాకు తెలియదు, నేను తీసుకోవాల్సిందే. సొంత అన్నే నీకెందుకు బాప్తిసం అన్నాడు. నా మనసులో ఒకటే, నేను దేవుని కోసం, దేవునిలో ఉండాలి అని తీర్మానం చేసుకున్నాను. ప్రియులారా, వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. ఇక అప్పటి నుంచి ప్రార్థన పోవటం మొదలుపెట్టాను. తోటలో పనిచేస్తున్నాను, ప్రార్థన పోవటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏ ఆదివారం కూడా నేను ప్రార్థన మానుకోకూడదు. అది నిర్ణయం తీసుకున్నాను. 3వ సంవత్సరం వచ్చింది. రైతుకు నాకు వాదన, నువ్వు ఆదివారం పనికి పోకూడదు అన్నప్పుడు నేను పనికి వస్తాను, ఆదివారం ప్రార్థనకు పోతాను. అట్లా ఒప్పుకోలేదు ఆయన. ఈలోపు దైవజనుడు బాలస్వామి గారు మల్లంపేట వచ్చాడు. ఆయనతో సహవాసం చేయటం మొదలుపెట్టాను. పనికి పోతూ ఉన్నాను, ఆయనతోనే ఉంటున్నాను. చివరి సంవత్సరం అది. ఆయన అన్నాడు, పనికి పోతే నాకు ఆడొద్దన్నాడు. పని అయినా మానుకుంటాను కానీ ప్రార్థన మాత్రం పోకుండా నేను ఉండలేను, నేను మాత్రం పనికి పోవాల్సిందే అని మానేశాను. పని పూర్తిగా మానేశాను. ఇంకా సేవలో ఒక దైవజనుడితో సహవాసం కలిగి వెళ్తూ ఉన్నాను. ప్రియులారా, అలాగా వెళుతున్న సమయంలో మా అమ్మకు నాకు పోరాటం ఎదురైంది. నువ్వు పని మానుకొని సేవ పోతున్నావు, పని చేసుకుంటూ సేవ చేయొచ్చు కదా అన్నది. నేనైతే చేయను. నేను ఒకటే తీర్మానం చేసి చెప్పాను, నా సంపాదన మీకొద్దు, మీ సంపాదన నాకొద్దు, నేను మాత్రం దేవుని సేవకు వెళ్ళాల్సిందే.
దేవుని సేవ ప్రవచనం చెప్పకముందు ఒక ప్రేరేపణ, దేవుని సేవ చేయాలా, దేవుని పని చేయాలా, దేవ పాద సేవ చేయాలని ఆలోచన. ప్రియులారా, అలా వెళుతున్న సందర్భంలో మా అమ్మ అన్నది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నది. నేను అన్నాను, గుడ్లల్లో ఒక గుడ్డు మురిగిపోయింది అనుకోండి, ఇక మీ బిడ్డ లేడనుకోండి, నేను మాత్రం నా దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వయసులో ఆ తీర్మానం చేసుకున్నానండి. అలా కొనసాగుతున్న సందర్భంలో ప్రియులారా, ఇంట్లో ఎదురవుతున్న దెబ్బలు రకరకాలుగా వేధిస్తున్నారు. నువ్వు సేవకు పోవాల్సిన పని లేదు, నువ్వు పోవాలంటే పని చేసుకొని ఏదో అవకాశం ఉన్నప్పుడు పొమ్మంటున్నారు. నేను ఒకటే నిర్ణయం చెప్పాను, నేను మాత్రం వెళ్ళాల్సిందే. ఇక వదిలేశారు నన్ను, వీడు మా మాట విండు అని నన్ను వదిలేశారు. ఆ దైవజనుడితో నేను కలిసి సేవలు ఎదుగుతున్న కొలది, అలాగా దేవుని సన్నిధి ఎదుగుతున్న కొలది చాలామంది అవమానిస్తున్నారు. బైబిల్ చేత పట్టుకొని సుఖపడాలని, కష్టం చేయలేక, లోకంలో పని చేయలేక, ఏమండి ఇలాగ ఎత్తుమానం వేశాడు, ఇలాగ నడుస్తున్నాడని ఇక అవమానాలు ఎదురైనాయి, నిందలు ఎదురైనాయి. ఎప్పుడు నిందలు అవమానాలు ఎదురైనాయి అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత. ఎంతోమంది ముందు వెళ్తూ ఉంటే వెనక భక్తుడు బయలుదేరాడని హేళన చేస్తున్న సందర్భాలు. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, నన్ను రక్షించింది మనుషులు కాదు, నన్ను బాగు చేసింది మనుషులు కాదు, నన్ను మరణపు ఛాయలో ఉన్నప్పుడు కాపాడింది మనుషులు కాదు, నా జీవము కలిగిన దేవుడు, ఆయన పని నేను చేయాలి అని ఏ మాటలు, ఎవరి మాటలు పెడచెవున పెట్టాను కానీ మనసులో పెట్టుకోలేదండి. అలా కొనసాగుతున్న సందర్భాలలో ప్రియులారా, ఆ దైవజనుని పిలిచి కూడా గొడవ పెట్టుకున్నారు. ఇతన్ని మార్చింది నువ్వే, ఇతను నీ దగ్గర పెట్టుకుంది నువ్వే అంటే అన్నాడు ఆయన, నేనైతే అతన్ని మార్చలేదు. దేవుడి ప్రణాళిక, దేవుని ఏర్పాటు అతని పక్షాన ఉందేమో తెలియదు, కానీ నేను మాత్రం పిలవలేదు. అతని నిర్ణయం, పని చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా పని మానుకొని సేవ చేయొచ్చు అనుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, సేవ మాత్రం విడిచిపెట్టేది లేదు, ఆయన పాద సన్నిధి నేను మరిచేది లేదు. మీరు నన్ను వదిలిపెట్టినా కానీ నన్ను బ్రతికించింది యేసయ్య అని ఆయన పాద సన్నిధిలో జోగాడుతూ ఉన్నానండి. ప్రియులారా, అలాగ జరుగుతున్న సందర్భాలలో దేవుడు కొన్నాళ్ళు నన్ను సేవలో నలిపాడు. సేవకుని దగ్గర ఎదుగుతూ ఉన్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాను, వివాహం చేసుకోవాలా వద్దా అని. ఊరు మొత్తం, మల్లంపేట మొత్తం అన్నారు, ఇతనికి పిల్లనివ్వరు, ఇతనికి పెళ్ళి కాదన్నారు. అయినా పర్వాలేదు, నిందలు అవమానాలు పట్టడానికి ఇష్టమే, నా దేవుని కోసం అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. పిల్లారా, సేవకు రావటానికి కారణం, సేవలు ఎదగటానికి కారణం, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అంటే, ఉపవాసం అంటే తెలియని నా జీవితంలో 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో ఒకరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు స్వయంగా. అప్పటి వరకు దేవుని స్వరం ఎలాంటిదో, మనిషి స్వరం ఎలాంటిదో, దెయ్యం స్వరం ఎలాంటిదో వినని నా జీవితంలో మొట్టమొదటిసారిగా విన్న నా జీవితం. యెహోషువ గ్రంథంలో రాయబడింది 3:7 మోషేకు తోడైనట్టు నీకు తోడుంటాను యెహోషువ అన్నాడు కదా. నా కుమారుడా, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అలా కొనసాగుతున్న నా జీవితంలో నేను అనుకున్నాను, ఒకరోజు ప్రార్థన చేసి పడుకున్నాను, ప్రభువా, వివాహం చేసినా నీ సేవ విడిచిపెట్టేది లేదు, పెళ్ళి చేసినా సేవ విడిచిపెట్టేది లేదు. అప్పటికి 4 సంబంధాలు చూశారు, కానీ ముందేమో మా ముందు ఇస్తామంటారు కానీ పక్కకెళ్ళి అతనికి ఎవరిస్తారు, అతని పరిస్థితి ఏందని
తర్వాత మేము ఇవ్వం అంటున్నారు. నైట్ 1 గంట అప్పుడు ఒకరోజు ప్రార్థన చేసుకొని పడుకున్నాను. తండ్రి, నీ చిత్తమైతే జరిగించు, నీ చిత్తం కాకపోతే దాన్ని నెరవేర్చొద్దు ప్రభు అని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఒక రోజున ఒక ఆదివారం ఒక తల్లి ఒక కూతురును తీసుకుని వచ్చింది మందిరానికి. గుంటూరు నుంచి వాళ్ళ బంధువులకు మా బంధువుల అమ్మాయిని ఇచ్చా. వాళ్ళ తండ్రి తాగుబోతాడే, వాళ్ళ అన్న తాగుబోతాడే, వాళ్ళ బావ కూడా తాగుబోతాడే. చివరగా ఈ అమ్మాయిని చేసుకోవాల్సిన, పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అందరూ తాగుబోతులే, ఈ అమ్మాయి కూడా తాగుబోతుని అంటగడితే ఎట్లా ఉంది ఆ కుటుంబం సంసారం అని ఆలోచన చేసి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగారంట, అయ్యా మాకు ఎవరైనా సేవకులు ఉంటే మేము మా అమ్మాయిని ఇస్తాం అని అన్నప్పుడు ఆ దైవజనుడు, నా దగ్గర ఒక అబ్బాయి ఎదుగుతున్నాడు, మీకు ఇష్టమైతే చూపిస్తాను, మీకు ఇష్టమైతే చేసుకోండి అని నేను అడగటం, చూడటం, మాట్లాడటం, జరగటం మొత్తం 1 నెలలోనే జరిగిపోయాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. సేవలో నిలబడ్డాను, ఎదురొచ్చాయి దెబ్బలు, నిందలు, అవమానాలు ఎదురొచ్చాయి. కానీ ఆ పరిస్థితులలో దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ పాదాలు మాత్రమే విడువను, నేను మరణించినా బ్రతికినని సేవలోనే యవనకాల వయసులో ఆ తీర్మానం కలిగిన నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి. పెళ్ళైన తర్వాత 3 బిడ్డలు పుట్టిన తర్వాత ఎవరైతే ఇతనికి పిల్లనివ్వరు, ఇతనికి పెళ్ళి కాదన్నారో ఆ పిల్లలను చూసి వారే నోటి మీద ఏలేసుకుంటున్నారు. ప్రియులారా, అలా జీవిస్తున్న దినాలలో ఒక సంఘానికి కాపరిగా దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అనుకున్నాను, ఒక దైవజనుడి దగ్గర దేవుని పాదసేవ చేసుకుంటే చాలు, నా జీవితం అంతకంటే ధన్యతంగా ఏమున్నదని నేను అనుకున్నాను. కానీ ఈ రీతిగా దేవుడు ఒక సంఘానికి ఒక కాపరిగా ఏర్పరచుకున్నాడంటే అది నా గొప్పతనం, నా విశేషం కాదు, కానీ దేవుని మహాకృప. నేను దేవుని సన్నిధిలో ఘనంగా చెప్పగలను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎన్నెన్నో నా జీవితంలో ఎదురయ్యాయి, కానీ నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను, ఏది జరిగినా నాకు నువ్వు తోడున్నావు ప్రభువా, ఇక నేను ఎవరి మాట వినను, నీ మాట నాకు కావాలి అని నేను తీర్మానం చేసుకొని దేవుని పాద సన్నిధిలో అలా కొనసాగుతున్న దినాలు ఇప్పుడు అందరూ నా దగ్గరకు వచ్చి ఎవరైతే హేళన చేశారో, ఎగతాళి చేశారో, అవమానించారో, నిందించారో ఇప్పుడు వారే నా దగ్గరకు వచ్చి శిరస్సు వంచి ప్రార్థన చేసుకునే స్థితిని నా దేవుడు లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడో చిన్న వయసులో, యవన వయసులో మట్టికి మన్నైపోవాల్సిన నా జీవితాన్ని దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఈ కన్ను నాకు పూర్తి కనపడదు, ఈ కన్ను ఒక్కటే నాకు చూపు. నైట్ బండి దోలాలన్నా, ఎక్కడికి వెళ్ళినా నైట్ రావాలన్నా ఈ చూపునిచ్చాడు. ప్రభువా ఇంతవరకైనా ఇచ్చావు. ఈ చూపు లేని వారు ఉన్నారు పూర్తిగా, మరి వారి పరిస్థితి నాయన నాకింత కృపనిచ్చినందుకు, నాకింత భాగ్యం ఇచ్చినందుకు, లోకంలో ఏ పని లేకుండా నీ పాదసేవ చేసుకోవటానికి ఇంత నాకు ధన్యతనిచ్చినందుకు ఎలా నేను మరువగలనని ప్రతి దినము దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ, ప్రియులారా ఈ సమయంలో మీ మధ్యలోకి రావటానికి దేవుడు ఇంత కృపనిచ్చినందుకు ఆయన నిండు మనసుతో, నిండు హృదయంతో ఆయన నామాన్ని స్తుతించి ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు మరోసారి చెల్లిస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో దేవుడు పూర్తిగా చూపు పోయిందని డాక్టర్లు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల మధ్యలో దేవాతి దేవుడు, బైబిల్లో ఒక మాట ఉంది కదా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని ఆ వాగ్దానపూరితమైనటువంటి మాట ఎంతమంది జీవితాలను బాగు చేస్తూ రక్షిస్తూ ఎంతోమంది ఈ రోజున దేవుని సేవను చేయగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో అన్న మార్కాపంలో ఉంటాడు, శనివారం పూట ప్రార్థనకి వెళ్తాడు, ఇద్దరు భార్యాభర్తలు 10 కానీ 11 కానీ ఆ టయాన మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. చెప్పాడు కదా, ఈ కుడి కన్ను కనపడదు పూర్తి. కానీ ఒక్కోసారి అడుగుతా నేను, ఎందుకు నైట్ పూట అంతా ఇబ్బంది పడుకుంటూ రావటం అంటే, దేవుడే నాకు వెలుగుగా ఉండి ముందు నడిపిస్తున్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మల్లంపేట అదంతా అడవి, కింద పడినైనా ఏదైనా జరిగినా కూడా ఆ సమయాన్ని దిక్కులేరు, ఎవరు తిరగరు ఆ రూట్లో. ఇటు కొచ్చెర్లకోట, రాజుపాలెం ఆ రూట్లో అయితే తిరుగుతారు, వెహికల్స్ చేయకూడదు తిరుగుతుంటాయి. ఆ రూట్లో అంటే రోడ్డు బాగులేదు. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, ఆ నైట్ పూట వెళ్ళొద్దు అంటే, ఏం కాదన్న, దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, ఎక్కడికి పోయినా కూడా ఇంతవరకు కూడా ఇంత అపాయం నాకు కలగలేదు, దేవుడే నాకు వెలుగుగా ఉండి ముందు నడిపిస్తున్నాడని ఆ దేవుని బిడ్డలారా కొన్ని విషయాల్లో నాకు చెప్తా ఉండేవాడు. దేవుని మహాకృపను బట్టి తన జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యమును బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించేవారిగా ఉండాలి. వారికి వచ్చే సంఘానికి దాదాపు 70 మంది వస్తారు. 70 మంది నేను మొన్న పిలిచి వాక్యం చెప్పించుకున్నప్పుడు బజార్లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఒక సభలాగా జరిగింది. హల్లెలూయా, ఒక సభలాగా జరిగింది. నేనే ఆశ్చర్యపోయా, అసలుకి ఏంటి ఇంతమంది జనాలు వచ్చారు. కొన్ని సంవత్సరాల కిందట ఆయన్ను అవమానించినటువంటి వాళ్ళే, అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళే చెప్తున్నాడు కదా, శిరస్సు వంచి తల వంచి ప్రార్థన చేయించుకుంటున్నారు అని. ఎంతటి మొండి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎంతటి అవమాన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు నిన్ను నన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, దేవుడు నన్ను చేయి వదిలిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. ఒకరోజు ఒక టైం వస్తుంది, మార్పు చెందే సమయం వస్తుంది. మార్పు చెందే సమయం వచ్చినప్పుడు దేవుడు తన డైరీలో డేట్ ఫిక్స్ చేస్తాడు. ఈ సంవత్సరం ఫలానా సంవత్సరానికి నువ్వు మార్పు చెందాలి అని దేవుడు డేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ సమయానికి ఏదో ఒక సేవకుల ద్వారా మార్పు చెందటమో, ఏదో వాక్యం ద్వారా పట్టుబడటమో, దేవుడు తనకు ప్రత్యక్షంగా కనపడి తన జీవితంలో కార్యాలు చేయటము, దేవుడు తన మందిరానికి నడిపించటం అనేది అది పక్కాగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన దేవుని సన్నిధిలో నిరీక్షించే వారిగా కనపడాలి. నిరీక్షించి దేవుడు మా యొక్క కుటుంబ వ్యవస్థను ఎప్పుడు దేవుని మందిరానికి నడిపిస్తాడని ఎదురు చూడగలిగితే, దేవుడు ఆ డేట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ భర్త విషయంలో కానీ నీ పిల్లల విషయంలో కానీ మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను గుర్తు చేసుకొని ఎంత చక్కగా చక్కటి తన సాక్ష్యాన్ని వివరించి అర్థమయ్యే రీతిలో మనకు బోధించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని, వారి సేవను, వారి కుటుంబాన్ని దీవించునుగాక.